మెడికవర్ హాస్పిటల్స్ వరల్డ్ లేటెస్ట్ సర్జికల్ రోబోట్ 4th జెన్ డావిన్సీ మిషన్ను అందుబాటులోకి తెచ్చింది. శస్త్రచికిత్స విధానాలను సమూలంగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ అధునాతన యంత్రాన్ని వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీ ప్రారంభించారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ విధానాలకు భారతదేశంలో తొలిసారిగా వరల్డ్ లేటెస్ట్ సర్జికల్ రోబో 4th జెన్ డావిన్సీ మిషన్ను విశాఖ మెడికవర్ హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలున్న మెడికవర్ హాస్పిటల్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్లో అధునాతన మెషిన్ను ఆరంభించింది. వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో రోబోటిక్ యంత్రాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆశీర్వదించారు. అతి చిన్న కోతతో సర్జరీ విజయవంతంగా చేసే అవకాశం రోబో సహాయంతో సర్జన్లకు కలుగుతుంది. రోగులకు సైతం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. 4th జెన్ డావిన్సీ రోబో సాయంతో అతి సూక్ష్మ విభాగాలు ఖాళీల్లో కూడా శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించే వీలుంది. మొత్తం డైరెక్టర్ ఆపరేషన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రానికి అధికారి. మెడికవర్ హాస్పిటల్స్ తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న కృషిని స్వరూపానంద స్వామీజీ అభినందించారు. భగవంతుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని ఆరోగ్యంగా కాపాడేవారే వైద్యులని చెప్పారు. వైద్యో నారాయణ హరి అనే సూక్తి వైద్య వృత్తికి ఉన్న పవిత్రతను తెలియజేస్తుందని అన్నారు. మరింత నాణ్యమైన వైద్యాన్ని రోగులకు అందించాలని స్వామీజీ ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి వ్యక్తి బ్రతుకుతున్నాడు. అటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అనేక చోట్ల మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించి ఇప్పుడు చూసాము. ఎంతోమంది డాక్టర్స్, మంచి వర్చస్సున్నవారు, అంత గొప్ప చదువుకున్న వినయ విధేయతలు వదలని వాళ్ళు, ఎంతోమందికి ప్రాణం పొయ్యాలని తపన ఉన్నవాళ్ళు ఈ మెడికవర్ హాస్పిటల్లో ఉండి సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఉన్నారు అంటే చాలా ఆనందం వేస్తుంది. నిజంగా ఇక్కడ చెబుతున్నారు మొత్తం యావత్తు భారతదేశంలో ఒక 3-4 చోట్లే ఆపరేషన్కి సంబంధించి నూతన విధానమైన ఆధునికమైన వైద్యం చేసే ఆపరేషన్ సులువుగా చేసే పరికరం, ఆ యంత్రం ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో చూస్తే, తెలంగాణలో హైదరాబాద్లో, మరలా ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో అది ఆ రకమైన పరికరం ఇక్కడికి తేబడింది. తక్కువ కోతతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సమర్థవంతంగా చేయడంలో మెడికవర్ హాస్పిటల్ సాధిస్తున్న పురోగతిలో ఇదో మైలురాయని ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ తెలిపారు. తాజా జోడింపుతో ఆపరేషన్ల ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుందని అన్నారు. థొరాసిక్ క్యావిటీ వంటి చిన్న ప్రదేశాలకు చిన్న కోతలతో చేరుకోవచ్చని చెప్పారు. సూక్ష్మమైన క్లిష్టమైన సర్జరీలను రోబోటిక్స్ ద్వారా గత 4 ఏళ్లుగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో 2000కు పైగా శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని ఆసుపత్రి క్లినికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ శరత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు అన్ని విభాగాల్లో తక్కువ కోతతో ఈ అధునాతన రోబో ద్వారా సర్జరీలు నిర్వహించవచ్చని చెప్పారు. అధునాతన రోబోటిక్స్ ఉండి వాటి కోసం ప్రత్యేక ఇన్స్టిట్యూట్ కలిగిన ఏకైక ఆసుపత్రి మెడికవర్ హాస్పిటల్ అని అన్నారు. లక్షలాది మందికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలో మరికొన్ని ఆసుపత్రులు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
all of us and bless the occasion to give a great care from this Da Vinci mission to the people of Vizag and the neighboring areas. Once again, చాలా థ్యాంక్స్ స్వామిజీ గారు. మీరు దయచేసి మా అందరినీ బ్లెస్ చేస్తూ ఈ మిషన్ ఇనాగ్రేట్ చేశారు. ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అయ్యి చాలామందికి హెల్త్ సేవ్ చేయాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. అండ్ ఇంత వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాజ్ సచ్ స్వామీజీ గారు మెడికవర్ హాస్పిటల్స్ రన్స్ 25 బ్రాంచెస్ అండి 3 స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇప్పుడు కర్ణాటకలో కూడా విస్తరిస్తున్నాము. మనము ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో 3 హాస్పిటల్స్, కాకినాడ, నెల్లూరు అండ్ కర్నూలులో మల్టీ స్పెషాలిటీ ప్లస్ క్యాన్సర్ హాస్పిటల్స్ నడుపుతున్నాం. అట్నే మనం తెలంగాణలో అయితే హైదరాబాద్లో 4 హాస్పిటల్స్ అండ్ కరీంనగర్, నిజామాబాద్ లో నడుపుతున్నాం. అండ్ ఒక కొత్త 2 న్యూ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇంత ఉత్సాహంగా ఫస్ట్ టైం ఇలా వచ్చి వెయిట్ చేసి మీరు చెప్పిన బ్లెస్సింగ్స్, మీరు చెప్పిన మంచి మాటలు వినాలని కోరుకుంటున్నారు. సగం మంది పేషెంట్లు అంటే ఒకవేళ ఒక 100 పేషెంట్లకు అవసరం అవుతే గవర్నమెంట్ కాకుండా 60% మంది మెడికవర్ని ప్రిఫర్ చేస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి పేరు గుర్తింపు సాధించాం సార్. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్, ఏపీ రీజనల్ డైరెక్టర్ పద్మజ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.